డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజు గారు ఏం ప్రయోజనాలు ఆశించలేకుండా ఎవరి మీద ఏ కక్ష తీర్చుకోవడంలో భాగంగా ఇంత దారుణంగా మతాల ప్రస్తావన తీసుకొని వస్తున్నారో, ఎందుకు ఈ విధంగా ఈ మతాలను రెచ్చగొట్టే రాజకీయానికి పాల్పడుతున్నారో తెలియదు. స్పెసిఫిక్ ఆయన ఎజెండా ఏంటనేది ఇప్పటికి నాకైతే తెలియదు కానీ, బట్ రోజు ఆయన అదే పని మీద అయితే ఉన్నారన్నది చాలా సుస్పష్టం. అండ్ అక్కడ చూసాం ఆకివీడు పెద్దపేటలో ఆడెప్పటి నుంచో వాళ్ళు పూజించుకుంటున్న గొంతెనమ్మ గుడిని కూల్చేసి అక్కడ మళ్ళీ ఇంకో గుడి కడతాను అని చెప్పి అక్కడ ఒక సెక్షన్ పూజించుకుంటున్నారు, అది కూల్చేసి ఇంకో గుడి కడతాను అని దానికోసం విరాళాలు ఆన్లైన్లో క్యూఆర్ కోడ్ పెట్టి రకరకాలుగా అది మళ్ళీ హైకోర్టుకు చేరా. ఫైనల్గా హైకోర్టులో రఘురామకృష్ణరాజు గారికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. అక్కడ హైకోర్టులో రఘురామకృష్ణరాజు గారి చర్యలను వ్యతిరేకించుకుంటూ దాఖలైన పిటిషన్ తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది, అయ్యా ఇవి సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి వ్యతిరేకం, ప్రభుత్వ స్థలాలలో ఎలాంటి మతపరమైన కట్టడాలు ఉండకూడదు, దానికోసం అన్ని రకాల అనుమతులు తీసుకోవాలి అని చెప్పి ఎన్ని వాదనలు వినిపించినా హైకోర్టు అప్పుడేమీ పరిగణలోకి తీసుకోకుండా రఘురామకృష్ణరాజు గారి వైపు నిలబడింది. సో అక్కడ ఒక ఆడ ఉన్న గొంతున కూడా రాత్రి కూల్ చేశారు, మళ్ళీ కొత్త గుడి కట్టాలి అని చెప్పి ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేశారు. దీని మీద మళ్ళీ ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో పడింది. సుప్రీంకోర్టులో పడితే ఆ పిటిషన్ను విచారించినటువంటి సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమనాథ్ అండ్ జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అక్కడ యథార్థ స్థితి స్టేటస్కు అంటే ఎలాంటి కూల్చివేతలు కానీ లేకుంటే ఎలాంటి నిర్మాణాలు కానీ ఏమీ చేయకూడదు, తదుపరి విచారణ మేము 4 రోజులకు వాయిదా వేస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు పంపిస్తూ ఉన్నాం, సో మీరు కౌంటర్లు దాఖలు చేయండి, నెక్స్ట్ 4 రోజుల తర్వాత ఈ పిటిషన్ విచారిస్తాం, అప్పటి వరకు ఎలాంటి అక్కడ ఏమీ కూడా ఒక కూల్చివేత ఉండదు, ఒక కొత్తగా ఒక కట్టడం ఏమీ ఉండకూడదు, యథాతథ స్థితి అంటే స్టేటస్కు కంటిన్యూ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని దాని మీద స్టే ఇచ్చింది ప్రస్తుతానికి. సో ఈ 4 రోజుల పాటు అక్కడ ఏమీ ఉండకూడదు, తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది. మరి చూడాలి తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని.